ఎస్ నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో వరుణుడు ఏమాత్రం తగ్గడం లేదు, దంచి కొడుతూనే ఉన్నాడు. కాస్త తెరిపినిచ్చినప్పటికీ రాత్రి కాస్త తెరిపినిచ్చినప్పటికీ మళ్ళీ ఉదయం నుంచి ఒకే రేంజ్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కొంచెం వరద పోయింది, కాస్త ఊపిరి తీసుకున్నామనే లోపు మళ్ళీ వర్షం దంచి కొడుతుండడంతో కామారెడ్డిలోని చాలా కాలనీలు, కాకతీయ నగర్ కాలనీ కావచ్చు, జిఆర్ నగర్ కాలనీ కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, పంచముఖి, హనుమాన్ ఈ ఏరియాల్లో పూర్తిగా వరద నీరు చేరి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కామారెడ్డి పట్టణ ప్రజలంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్లోకి నీళ్లు చేరడంతో వాళ్ళంతా టాప్ ఫ్లోర్లోకి వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితి. చాలామందిని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి. ఇంకా వరద ఈ వర్షం ఆగకపోవడంతో వరద కొనసాగుతూనే ఉండటంతో పూర్తిగా కామారెడ్డి పట్టణంలో జనజీవనం స్తంభించిందనే చెప్పవచ్చు. అలాగే ఎల్లారెడ్డి బాన్సువాడ వెళ్ళే రూట్లో కావచ్చు, గాంధారి రూట్లో కావచ్చు, నాగిరెడ్డిపేట ఈ రూట్లలో రోడ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే కామారెడ్డి బీబీపేట వాగుకు సంబంధించి రోడ్డు కట్ట తెగిపోవడంతో అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోవడంతో అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాం సాగర్కి సంబంధించినటువంటి వాగు మంజిరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 30 మేక పిల్లలు కూడా అక్కడ ఇరుక్కున్నటువంటి పరిస్థితి. గొర్రెల కాపర్లకు ఒక్కసారిగా వరద గత 3 రోజుల క్రితం వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో వరద ఒక్కసారిగా ఉధృతిగా రావడంతో మేకలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇక కామారెడ్డి టు హైదరాబాద్ జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల వన్ వే ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి కామారెడ్డి నిజామాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలను వన్ వే రూట్లో మళ్లిస్తున్నారు. కొన్ని హైవే పైన ఒక సైడ్ రూట్ పూర్తిగా వర్షానికి తెగిపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో చాలా చోట్ల వాగులు వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ తెగిపోయినటువంటి పరిస్థితి. కార్లు కూడా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొంది. ఒక దోమకొండ వాగుకు సంబంధించి కారు నీటిలో చిక్కుకోవడంతో 2 గల్లంతైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల వారిని కాపాడినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కామారెడ్డి పట్టణంలో సిచ్యువేషన్ చాలా హారబుల్గా ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, కామారెడ్డి నుంచి. హైదరాబాద్ లో గత 2 రోజులు